మానవుడు పాపములో మ్రగ్గుతూ ఉన్నప్పుడు వానికి హృదయ పరివర్తన కలిగించి మరలా వాడిని దేవుని దగ్గరకు చేర్చడానికి పరలోకము నుండి మరియమాత అనేక సందర్భాల్లో దిగివచ్చింది. అలాంటి ఒక సందర్భమే లాసలేట్లో జరిగినటువంటి గొప్ప అద్భుతం. ఫ్రాన్స్ దేశంలో 1846వ సంవత్సరంలో ఇద్దరు ఫ్రెంచ్ పిల్లలకు వారు ఆవులను మేపుకొనుచూ ఉండగా మరియమాత దర్శనమిచ్చింది. వారి పేర్లు మ్యాక్సిమిన్ గిరార్డ్, మిలానియో కల్వెట్. వారు లాసలెట్ పలెవెక్స్ అనే గ్రామ ప్రాంతంలో ఆ దర్శనాన్ని పొందారు. కావున ఆ మాతను లాసలెట్ మాత అని పిలుస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో అతి సామాన్యమైన రైతు కుటుంబానికి చెందినటువంటి కుటుంబాలు ఇంచుమించు 800 వరకు ఉన్నాయి. ఈ ఇద్దరు బిడ్డలు కూడా సామాన్య రైతు కుటుంబానికి చెందినవారే. సెప్టెంబర్ 19వ తారీఖు 1846వ సంవత్సరంలో ఆ రోజు శనివారం నాడు ఈ దర్శనం జరిగింది. 1851వ సంవత్సరంలో గ్రెనోబెల్ పీఠాధిపతి ఈ దర్శనాన్ని అధికారికంగా ఒప్పుకొని ప్రత్యక్షమైన రీతిలో ఆ మాతను గౌరవిస్తూ ప్రార్థించడానికి అనుమతిని జారీ చేశారు. 1879వ సంవత్సరంలో 23వ లియో పరిశుద్ధ పాపు గారు అధికారికంగా ఆ మరియమాత స్వరూపానికి కిరీటాన్ని బహూకరించి ఆ దర్శనాలను అంగీకరించి ఆమెకు ప్రార్థించడానికి అనుమతిని జారీ చేశారు. ఆ శనివారం సాయంత్రం వారు ఆవులను సావుస్ లెస్ బైనెస్ అనే పర్వతం నుండి ఇంటివైపు మళ్లిస్తూ ఉండగా వారు ఒక అందమైన యవ్వన వయసులో ఉన్న ఒక స్త్రీని చూచారు. ఆమె తన ముఖాన్ని తన 2 చేతుల్లో కప్పుకొని ఉంచుకొని ఆమె చేతులు మోకాళ్లపై నిలిచి ఉండగా ఒక రాయి మీద కూర్చుండి చాలా గట్టిగా రోదిస్తూ ఉంది. తెల్లని వస్త్రాలను ధరించి ఆ వస్త్రాలకి విలువైనటువంటి ముత్యాలు అలంకరించబడి శిరస్సుపై కిరీటాన్ని ధరించి బంగారు వర్ణంలో ఉన్న పై వస్త్రాన్ని ధరించి గొప్ప సూర్యకాంతులను తన శరీరం నుండి వెలువరిస్తూ ఆమె పాదాలు భూమిని తాకకుండా ఉండగా ఆమె దర్శనమిచ్చింది. ఆమె పాదాల వద్ద గుబాళించే గులాబీలు ఉంచబడి ఉన్నాయి. ఆమె మెడ చుట్టూ ఉన్న గొలుసుకు శిలువపై వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తుని స్వరూపాన్ని ఆమె ధరించి ఉంది. ఆమె వారితో మాట్లాడుతూ కూడా తన ఏడుపును ఆపలేదు. ఆ విధంగా ఆమె ఫ్రెంచ్ భాషలో మాట్లాడింది. తరువాత వారి సొంత ప్రాంతీయ భాష అయినటువంటి ఒచితాన్ భాషలో కూడా ఆమె మాట్లాడింది. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రహస్యం చెప్పిన తరువాత ఆమె ఆ పర్వతంపైకి ఎక్కి వెళ్ళిపోయి అదృశ్యమయ్యింది. ఆ మాత వారికి ఇచ్చిన సందేశం ద్వారా ముఖ్యంగా ఈ ప్రపంచానికి ఒక గొప్ప పిలుపునిచ్చింది. దేవుని వైపు మరలమని ఆమె కోరింది. ఆమె ఈ ప్రపంచపు పాపస్థితిని పండిన పొలంతో పోల్చి అది రాలిపోయి పాడైపోయినట్లుగానే ఈ ప్రపంచం కూడా పాడైపోయే స్థితిలో ఉందని ఆమె చెప్పింది. చాలామంది పునీతులు జాన్ మరియా వియన్నీ, పునీత డాన్ బోస్కో వంటి వారు ఆ మాత దర్శన సందేశంతో ప్రేరణను పొందినవారే. ఈ దర్శన సందేశంలో ముఖ్యంగా ప్రార్థన చేయమని, హృదయ పరివర్తన చెందమని, పశ్చాత్తాప క్రియలు చెయ్యమని, దేవునికి మీ జీవితాలను పునరంకితం చేసుకోమని ఆ మరియమాత కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలను మనము దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాలుగా మనము మలుసుకోవలసిన అవసరాన్ని ఈ లాసలేట్ మాత తన దర్శనం ద్వారా మనకు వెల్లడి చేసింది. లాసలేట్లో మరియమాత దర్శనమిచ్చి హృదయ పరివర్తన చెందమని మనల్ని కోరిందంటూ అమెరికా మిషనరీస్ ప్రకటిస్తూ ఉన్నారు. నేడు పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు 150వ లాసలేట్ మాత దర్శన పండుగ సందర్భంలో ఇచ్చిన సందేశంలో ఆ దర్శనం మనకు నమ్మకాన్ని కలిగించడం కోసమేనని ప్రకటించారు. మనం దీనస్థితిలో ఉన్నప్పుడు మనందరి తల్లి అయిన మరియమాత మన కోసం ప్రార్థిస్తుందని, మనకు మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని, అందుకే ఆ తల్లి మన తరపున రోదిస్తూ, మన తరపున ప్రార్థిస్తూ ఈ లాసలేటులో దర్శనమిచ్చిందని ఆ పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ లాసలేటు మాత మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.